V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గజ్వేల్లోని సమీకృత మార్కెట్ను పరిశీలించిన తుంగతుర్తి శాసనసభ్యులు గాదర్ కిషోర్. పట్టణ సుందరీకరణ లక్ష్యమన్న ఎమ్మెల్యే. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో దారుణం. ఏపీజీవీబీ బ్యాంకులో ఉద్యోగి మెడపై కత్తితో దాడి చేసి పారిపోయిన దుండగులు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో ఇద్దరు మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్. తమ భూమి తమకు అప్పగించాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పట్టణ ప్రగతిలో భాగంగా గజ్వేల్లోని సమీకృత మార్కెట్ను పరిశీలిస్తున్న తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మోత్కూర్, తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్లు తీపిరెడ్డి సావిత్రమ్మ, మేఘారెడ్డి, పోతురాజు రజనీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఏపీజీవీబీ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్న దివ్య విధులు ముగించుకుని రూమ్కు చేరుకున్న దివ్యను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మెడకోసి పారిపోయారు. మృతురాలు స్వగ్రామం ఎల్లారెడ్డిపేట గ్రామం, సిరిసిల్ల జిల్లాగా పోలీసులు గుర్తించారు. నేలకంటి దివ్య వయసు సుమారు 20 సంవత్సరాలు. ఈ అమ్మాయి ఇక్కడ గ్రామీణ వికాస్ బ్యాంకులో పనిచేస్తుంది ఫీల్డ్ అసిస్టెంట్గా. సో ఈ అమ్మాయి వాళ్ళది నేటివ్ ప్లేసు ఎల్లారెడ్డిపేట. సో ఈ అమ్మాయి హై స్కూల్లో చదివేటప్పుడు వెంకటేష్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. దాని తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి అమ్మడబడము, దాని తర్వాత ఇద్దరికి ఇష్యూస్ జరగడం జరిగింది. సో ఈరోజు సాయంత్రం 8 గంటల టైం లోపల ఈ అమ్మాయి అరుపులు విని పైన ఉన్న కిరాయికి ఉన్నటువంటి వేరే పిల్లలు ఆ ఇంటి ఓనర్ కలిపి చూసినప్పుడు ఈ అమ్మాయి రక్తపు గాయాలతోటి కత్తిపోట్లతోటి పడి ఉండడం, అమ్మాయి అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. సో వాళ్ళ తల్లిదండ్రులు ఎల్లారెడ్డిపేట నుంచి రావడం జరిగింది. ఇప్పుడు మాట్లాడడం వాళ్ళతోటి వాళ్ళందరూ కూడా ఆ వెంకటేష్ అనే అతను ఈ అమ్మాయిని చంపినట్టుగా వాళ్ళు చెప్తూ ఈ కంప్లైంట్ ఇస్తున్నారు మనకి. సో ఇతను వేములవాడకు చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఈ కేసు లోపల అన్ని ఆధారాలు మనం తీర్చుకోవడం జరుగుతుంది. కొన్ని ఆధారాలు దొరికినాయి ఇప్పటికే. అతన్ని త్వరలో పట్టుకొని విచారించి ఈ కేసు లోపల అతన్ని మనము ముద్దాయిగా చేర్చి కేసు విచారణ ప్రారంభించడం జరుగుతుంది. ఈ కేసు లోపల ఈ డాగ్ స్క్వాడ్ కానీ క్లూస్ టీమ్ కూడా మనం పిలిపించడం జరిగింది. అన్ని ఆధారాలు కూడా మనము సైంటిఫిక్గా అన్నీ కలెక్ట్ చేస్తున్నాం. సీసీటీవీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేస్తాం. అతను ఎవరైతే నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కేసుకి బలమైన సాక్ష్యాలు సేకరించి అతని మీద కేసు మనం ఫైల్ చేయడం జరుగుతుంది. గురుకుల హాస్టల్ను సందర్శించిన బీసీ సంఘ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బాలుర హాస్టల్ను బీసీ మండల యువజన సంఘ అధ్యక్షుడు కుదిరి స్వామిగౌడ్ ఆధ్వర్యంలో సందర్శించి విద్యార్థులకు అందవలసిన మెటీరియల్, బుక్స్, బట్టలు, మెనూ ప్రకారం ఆహారం, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల పనితీరును పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పట్టుదలతో చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలను సాధించే దిశగా విద్యార్థులు కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ జిల్లా అధ్యక్షులు సురేష్ నర్సింహులు, జింకా ఎల్లం రవి, స్వామి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల మున్సిపాలిటీలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మరియు వార్డు కౌన్సిలర్లు కలిసి కోహెడలో హరితహారంలో మొక్కలు నాటారు. పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కొత్త రామరెడ్డి, డైరెక్టర్ శీలం లక్ష్మమ్మ, లక్కీ కోహెడ, జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రాజు, టీచర్లు శాలువాతో సన్మానం చేశారు. హరితహారం కార్యక్రమానికి తనకి ఇష్టమైన హరితహార కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది. గవర్నమెంట్ ఆదేశానుసారము ఈరోజు మనము బేసికల్ సమస్య ఏంటంటే రేపు ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉన్నప్పుడే
మనం అందరం కూడా ఏదైనా చేయగలుగుతాం. ఆరోగ్యం లేకపోతే ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా ఎన్నిన్నా కూడా దానికి సార్థకత లేదు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఏంటిది? మనిషికి కావాల్సింది మంచి గాలి, మంచి నీరు, మంచి వాతావరణం. ఈ మంచి వాతావరణం అన్ని జరగాలంటే ఏం ఉండాలి? బేసిక్ దానికి కావాల్సింది ఏంటి? శక్తి. కాబట్టి దేశం మొత్తం నాట్ ఓన్లీ మన తెలంగాణ కాదు, మన ఈరోజు మనకి ముందు కోయిడ నర్సరీలో ఏర్పడేటటువంటి ఈ మొక్కల కార్యక్రమానికి మీరందరూ ఆదరణకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని ఈరోజు కేక్ కట్ చేసి ఆ కార్యక్రమం తర్వాత మన మొక్కలు నాటవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన గౌరవ కాపులు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారి జన్మదిన కేక్ కట్ చేయాల్సిందిగా మనం చేస్తాం. అందరం కాబట్టి మీరందరూ కూడా అమ్మ కార్యక్రమాల ముందున్నారు. మన మున్సిపాలిటీ పేరు ముందున్నారు, దయచేసి అర్థమైనా. కాబట్టి మీరు ఏ కార్యక్రమం అయినా ఇప్పుడు అందరము పార్టీలకు సంబంధం లేదు. మున్సిపాలిటీ అనేది మన మున్సిపాలిటీ అభివృద్ధి ఏ విధంగా చేయాలని ప్లాన్ చేసుకోవాలి. అర్థమైందా? ఏ కార్యక్రమం అయినా గవర్నమెంట్ ఏదైనా కూడా ఇవి ఫండ్స్ అనేది కూడా మనకు ముందు రాబోతున్నాయి. కాబట్టి అన్ని కార్యక్రమాలు ఏ కార్యక్రమం చెప్పినా కూడా గవర్నమెంట్ చెప్పినప్పుడు నేను ఇక్కడ ఇండిపెండెంట్ చేస్తాను. అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకేనా? ఇప్పుడు అందరూ ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాము. ఆయన కొంచెం దగ్గర అందరూ మొదలొచ్చింది ఎప్పుడు తలా ప్రతికేసి ఎవరు చెప్తారు? హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు అదే చెప్పాలి. ఇంకొక మీరు అందరూ పెట్టండి. ఇంటి కార్పొరేటర్ ఒకటే కాబట్టి పెద్దది స్పీడప్ ముందు ఏం కాదమ్మా. రాజేంద్రనగర్ మండలంలోని మైలార్దేవపల్లి డివిజన్ సులేమాన్ నగర్లోని బస్తీ ప్రజలు స్టేట్ మైనార్టీ సెక్రటరీ మొహమ్మద్ ఖాదర్ ఆధ్వర్యంలో టీపీసీసీ మైనార్టీ చైర్మన్ షేక్ సోహెల్ అబ్దుల్లా సమక్షంలో అసద్, దస్తగిరి, హష్మీ బాబా, మహమ్మద్ పాషా, అక్రమ్, షోయబ్లతో పాటు 300 మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాజేంద్రనగర్లో మైలార్దేవపల్లి డివిజన్లో ప్రజలు పలు సమస్యలతో బాధపడుతున్న అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా కార్యకర్తలు పనిచేయాలని షేక్ సోహెల్ అబ్దుల్లా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు రియాజ్, షాబుద్దీన్, అక్బర్ మతీన్, షరీఫ్, ఉజామా షకీర్, సానం శ్రీనివాస్ గౌడ్, సదాలక్ష్మి, లలిత్, ఉస్మాన్ తదితర నేతలు పాల్గొన్నారు. మొహమ్మద్ ఖాదర్, నేను మైలార్దేవపల్లి మొగల్స్ కాలనీ నివాసి, కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ మైనార్టీ సెల్. నేను ఈరోజు ఇక్కడ చూశాను చాలామంది ఎంత ఇబ్బందులు ఉన్నారు ఇక్కడ. ఒకటి కబ్రస్థాన్ గురించి, ఒకటి శ్రీకృష్ణ వైన్స్ గురించి, ఇంకోటి డ్రైనేజ్ లైన్ గురించి. ఫస్ట్ కబ్రస్థాన్ గురించి. కబ్రస్థాన్ ఇక్కడ చాలా మందికి లేవు. ఇక్కడ చాలా తక్కువ మందికి ఇక్కడ ఉన్నారు. పాత ఊరులకు ఉంటుంది ఇక్కడ. అయితే కొత్త వాళ్ళకు ఇక్కడక్కడ చూడాల్సిందే. ఇప్పుడు ఎవరైనా చనిపోతే చనిపోయే దగ్గర వాళ్ళ మనిషి దగ్గర చనిపోయే దగ్గర ఉండాలన్నా, లేకుంటే ఎక్కడక్కడ తిరగాలన్నా మీరే చెప్పండి. మీరు అందరు చెప్తారు, నేను అందరి గురించి చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ వాళ్ళకి అయింది, రేపు మీ వాళ్ళకి గిట్ అవుతుంది. దాని గురించి అడుగుతున్నాను. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీ అయినా అందరికీ చెప్తున్నాను. అందుకోసం ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు ఇంటి దగ్గరనే ఉండాలి, వాళ్ళ దగ్గర ఉండి చూసుకోవాలి. చుట్టాలు వస్తారు, వాళ్ళ ఇద్దరు చూస్తారు, వాళ్ళ దగ్గర చూసుకోవాలి. కానీ అట్లా లేదు. ఇక్కడ ఏం చేస్తారు, కబ్రస్థాన్ లేకుంటే ఇక్కడ అక్కడ అన్న మాకు కబ్రస్థాన్ కొంచెం ప్లేస్ ఇవ్వండి, ఆ కబ్రస్థాన్కి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వాలి. పేదోళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇస్తారు మీరే చెప్పండి. డబ్బులు పేదోళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? వాళ్ళు తినడమే కష్టం అవుతుంది. వాళ్ళకి మళ్ళీ కబ్రస్థాన్కి పోతే గిట వాళ్ళు ఏమంటారు, తాగి ఏమన్నా పోతే అల్లరిస్తారు, అక్కడనే టాయిలెట్ చేస్తారు. ఇంకా అక్కడ థర్స్డే బజార్ ఉంటుంది, అక్కడ అందరు అమ్మాయిలు, లేడీస్లు, మా అక్క చెల్లెలు అందరూ అక్కడ పోతారు కూరగాయలు కొనడానికి. అయితే ఆ కూరగాయలు కొంటున్నప్పుడు అక్కడనే టాయిలెట్ చేస్తూనే ఉంటారు. అక్కడ
తాగియగా ఉన్నప్పుడు. కానీ మన గవర్నమెంట్, మన ఎమ్మెల్యే గారు, మన కార్పొరేటర్ గారు ఏం యాక్షన్ తీసుకుంటారు. నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, శ్రీకృష్ణ వైన్స్ గురించి మీరు ఆలోచించండి, ప్రజలకు న్యాయం చేయండి కొంచెం. मैलापल्ली डिवीज़न राजेंद्र नगर असेंबली हलक़े में कांग्रेस यूथ लीडर्स की जॉइनिंग प्रोग्राम हुई और अब्दुल ख़ादर साहब माइनॉरिटी स्टेट सेक्रेटरी के क़यादत में और हम तमाम लोग जितने भी लोगों ने एंट्री ली है कांग्रेस पार्टी में उनका हम दिल से इस्तकबाल करते हैं। और ऐसे वक्त में ये लोगों ने एंट्री ली है जबकि पूरे मुल्क में अफरा तफरी का माहौल मचा हुआ है। एनआरसी, एनपीआर, CAA को ले लेके काफ़ी कन्फ्यूजन पैदा है और उस कन्फ्यूजन में सबसे ज़्यादा आग में घी डालने का काम केसीआर साहब कर रहे हैं एनपीआर लागू करके, जबकि सभी को मालूम है कि पहले एनपीआर लागू होगा, फिर एनआरसी आएगा, फिर CAA आएगा। तो इसके बावजूद ये मालूम रखते हुए एनपीआर लाने की क्या ज़रूरत पड़ रही है, ये हमें टीआरएस पार्टी से हम ये सीधा सीधा सवाल पूछते हैं और हम इसकी मजम्मत करते हैं, हम इसकी मुखालिफत करते हैं। और ख़ाली हमारा जो पिछले जो एहतजाज हो रहा था वो एहतजाज को ख़त्म करने के लिए इन्होंने एक बात कह दी कि కమిషియర్ సిటీ పోలీసుల సూచనల ప్రకారం హైదరాబాద్ అన్ని షాపులను రాత్రి 12 గంటలకు మూసివేయాలి. కానీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా హోటళ్లు మరియు పాన్ షాపులు నడుస్తున్నాయి. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు సిటీ పోలీస్ కమిషనర్ను కోరారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో హంసవాహనపు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో 4వ రోజున హంసవాహనంపై కొలువుదీరారు. కోలాటాలు, భజనలు, మేళతాళాలు, శివభక్తుల విన్యాసాలతో శ్రీకాళహస్తిలోని చతుర్మాడ వీధులు బ్రహ్మోత్సవ శోభతో కనువిందు చేశాయి.
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి బోర్డు వేణునగర్ వద్ద గల సేవాజ్యోతి శరణాలయంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జెలి శ్రీదేవి మల్లేశం సగరా మాట్లాడుతూ ఈనాడు మనం సోదర సోదరి భావంతో ఉన్నామంటే అందుకు కారణం ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. నా పేరు గజ్జెలి శ్రీదేవి. సేవాజ్యోతి శరణాలయంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాము. తన తల్లి జయజయమాత మన ఛత్రపతి శివాజీని ఎలా తయారు చేసిందో ప్రతి కన్న తల్లి ప్రతి కొడుకును కూడా ఛత్రపతి శివాజీ లెక్కనే తయారు చేయాలి. మనము ఎంతో ఇష్టంతో మన పిల్లలను ఛత్రపతి శివాజీ లెక్క తయారు చేయాలి. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బిజ్జవరం గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో మల్దకల్ మండలం ఎంపీపీ వై రాజారెడ్డి గారు, మండల బిజ్జారం గ్రామ సర్పంచ్ లక్ష్మణ, ఎంపీటీసీ మరియు ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షుడు హరిన్ కుమార్, ఉపాధ్యక్షుడు వి నరేష్, పరశురాముడు మరియు ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. గ్రామస్తులకి యువకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి చేస్తున్నాం. పూలదండతో రాజారెడ్డి గారిని పేర్లు అడగండి, పిల్లలు పేర్లు అడగండి. హుషారు ఉన్నారా లేదా చూద్దాం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఇద్దరు మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దండేపల్లికి చెందిన నాయని కళవకు మండలంలోని నాగసముద్రం శివార్లో గల ఎకరం పొలం విషయంలో ఇతరులతో ఏర్పడిన తగాదా విషయంలో అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. తహసీల్దార్ హామీతో వాటర్ ట్యాంక్ నుండి కిందికి దిగి నిరసన విరమించారు. పోలీస్ స్టేషన్ నుండి వస్తారు మేడం, అక్కడ పోండి, ల్యాండ్ వినుకోండి అని చెప్పింది సార్. చెప్పిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి కానీ అక్కడికి ఫోన్ చేసుడు ఏంది మీరు అని చెప్పింది సార్.
మేము అక్కడికే ఫోన్ చేసినాం సార్, పోలీస్ స్టేషన్ అటువంటి కంప్లైంట్లు 100 ఇచ్చినాం సార్. మేము ఒక్క కంప్లైంట్ కూడా మాది తీసుకోలేదు సార్. ఎప్పుడన్నా సీఏ గారికి మీరు చెప్పారా? సీఏ గారు కానీ సీఐ గారు ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తా అన్నారు సార్. అంతకుముందు కూడా మాకు ఇది వరకు అయితే న్యాయం జరగలేదు సార్ మా ల్యాండ్ గురించి. అది ఎడి చేసి మా ల్యాండ్ మాకు కావాలి సార్. నా పిల్లలకు ఆధారం అదే, మాకు కూడా అదే సార్. మా ల్యాండ్ మాకు కావాలి సార్. ఇప్పుడు ఎవరికి పట్ట చేసారు మీ ల్యాండ్? నందుర్క సుగునకు పట్ట చేసింది. చేకే లక్ష్మి నందుర్క సుగునకు పట్ట చేసింది. లక్ష్మి వాళ్ళు మా ఆడబిడ్డ. మీ ఆడబిడ్డ అమ్ముకున్నది? అమ్ముకున్నది సార్. దొంగతనంగా మా ఆడబిడ్డ పట్ట చేసుకొని నందుర్క సుగునకు అమ్మింది సార్. ఆ రిసిప్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయి సార్. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 3 రోజుల పాటు జరిగే దక్షిణ కాశీగా పేరు పొందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయం ముస్తాబవుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కృష్ణవేణి మాట్లాడుతూ 1,52 లక్షల రూపాయల వ్యయంతో వేములవాడ ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆలయ ధర్మం గుండా ప్రాంగణంలోని చలువ పందిళ్లు, వాహనాల పార్కింగ్, పోలీసుల బందోబస్తు, గుడి యొక్క పెయింటింగ్స్ తుది దశకు చేరుకున్నాయని ఆలయ ఈవో తెలిపారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం జవహర్ నగర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జవహర్ నగర్లో ఇంటింటికి వెళ్లి పత్రాలు పరిశీలించారు. ఏసీపీ బంజారాహిల్స్ పర్యవేక్షణలో ఇక్బాల్ సిద్దిక్, అడిషనల్ డీసీపీ వెస్ట్ జోన్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్ నగర్ ఏరియాలో జవహర్ నగర్ గల్లీలో ఒక కోఆర్డినేట్ సెర్చ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అక్కడ ఉన్న లొకాలిటీలో పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత ఒక 88 హౌజెస్లో విజిట్ చేసి ఆ పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ ఒక 320 మెంబర్స్ తోటి ఇంటరాక్ట్ కావడం జరిగింది. 5 టీమ్స్ కింద విడిపోయి మరి ఈ క్రమంలో అక్కడ సస్పిషియస్గా తిరుగుతున్న ఒక 15 మందిని మేము డిటైన్ చేయడం జరిగింది ఫర్ ఫర్దర్ ఇంట్రాగేషన్ కోసము. వీళ్ళైతే ఆ సమయంలో అక్కడ ఆ లొకాలిటీలో కాని వాళ్ళు ప్లస్ సస్పిషియస్ మూమెంట్లో తిరుగుతుండడం వల్ల వాళ్ళను ఫర్దర్ వెరిఫికేషన్ కోసం చేయడం జరుగుతుంది. ఇది క్రమంలో ఒక 9 3 వీలర్స్ తర్వాత ఒక 15 2 వీలర్స్ కూడా డిటైన్ చేయడం జరిగింది. వీటికి అయితే డాక్యుమెంట్స్ లేవు, ఓనర్షిప్ పర్టికులర్ సరిగా లేవు,
నంబర్ ట్యాంపర్ చేస్తుంది. వీటిని ఫర్దర్ వెరిఫై చేసి ఒరిజినల్గా చెక్ చేసి దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం ఆపరేషన్ ఈవినింగ్ 6:50 నుంచి 8:30 వరకు జరిగింది. దీంట్లో ఒక అడిషనల్ డీసీపీ గారు ఆధ్వర్యము మిస్టర్ ఇక్బాల్ సిద్దికీ గారి నేతృత్వంలో ఏసీపీ 4 సిఐస్ మరియు మొత్తము 140 మంది పాల్గొనడం జరిగింది. దీంట్లో ప్రజలు వాళ్ళకు కొన్ని అవసరాలకు కూడా తగినట్టు చెప్పడం జరిగింది. ఈ గల్లీలో కొంతమంది స్ట్రీట్ కార్నర్స్ హాట్ టైంలో హోటల్స్ దగ్గర పాన్ డబ్బాల దగ్గర జమ అవుతున్నారని చెప్పిండ్రు. అదొకటి. మరియు పవర్ కట్ ఒకటి. ఈ 2-3 ఇష్యూస్ వాళ్ళు మా దృష్టికి తేవడం జరిగింది. వాటిని కూడా క్రైమ్ ప్రివెన్షన్ ప్లాన్లో భాగంగా అక్కడ వాటిని అడ్రస్ చేయడం జరుగుతుంది. ట్రైనీ ఐపీఎస్ అధికారి గౌతమ్ మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్లో 3 నెలలు స్వతంత్ర ఎస్ఐగా విధులు నిర్వహిస్తారు. 10 నెలలు అకాడమీలో శిక్షణ పొందిన గౌతమ్ 3 నెలలు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఉండే సమస్యలు, పోలీస్ సమస్యలపై ఎస్ఐగా విధులు నిర్వహిస్తారు. జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో భాగంగా ఎస్హెచ్ఓగా విధులు నిర్వహించనున్నారు. So basically my education, basic education is from village itself, from Begusrai. Thereafter I completed 10th from Giredi, then 12th from Bokaro, and then I have done graduation in mining engineering from ISM Dhanbad in 2013. Thereafter first I worked as in Indian Railway Traffic Service for a year and a half, and then I came to Indian Police Service 2018 batch. So basically what happens in our training is of 2 years duration, and it is a 2-phase sandwiched program, in which phase 1 is of duration of 10 months, which is at National Police Academy, Hyderabad. So I have already completed that, and then there is 6 months of district practical training. So where trainee IPS officer is being exposed to ground working, and within that there is 3 months independent SHOship of rural police station, where a trainee IPS officer is expected to do all the ground works, right from constable to all the investigation themselves. So that's the main objective over here. And then there is phase 2 of 3 months after this finishing of district practical training, and thereafter in Telangana cadre there is 3 months of greyhounds training, and after that we get the regular posting. So now coming to this independent SHOship, so myself I have been. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్లోని సమీకృత మార్కెట్ను పరిశీలించిన తుంగతుర్తి శాసనసభ్యులు గాదర్ కిషోర్. పట్టణ సుందరీకరణ లక్ష్యమన్న ఎమ్మెల్యే. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో దారుణం. ఏపీజీబీబీ బ్యాంకులో ఉద్యోగి మెడపై కత్తితో దాడి చేసి పారిపోయిన దుండగులు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో 2 మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్. తమ భూమి తమకు అప్పగించాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.